ఎట్లా ఉంది బ్రో గజ్వేల్ కాన్స్టెన్సీ స్వయాన ముఖ్యమంత్రి గారి కాన్స్టెన్సీ కేసీఆర్ గారి కాన్స్టెన్సీ కదా సో ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ? మాకు చాలా మంచి అభివృద్ధి జరిగింది ఇక్కడ. గత 10 సంవత్సరాల కంటే ఇది చాలా అప్పుడు ఏదో అభివృద్ధి లేదు, ఇప్పుడు 100% మాకు అభివృద్ధి ఉంది. మేము చాలా హ్యాపీ కేసీఆర్ వారి కాన్స్టిట్యున్సీలో ఆయన మాకు ముఖ్యమంత్రి అవ్వడం. అది మాకు రాష్ట్రంలో చేసుకుని మేము అదృష్టం. అది ఎవరికి అదృష్టం లేదు, మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ మాకు అదృష్టం ఉంది. మేము మళ్ళీ కారు గుర్తుకు వస్తాం. సార్ని 100% మెజారిటీ తోటి భారీ మెజారిటీ తోటి గెలిపించుకుంటాం. దాంతోపాటు అంటే ఈసారి ఈటల రాజేంద్ర పోటీ చేస్తా ఉన్నాడు, కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ చేస్తా అని చెప్పి ఎట్లా ఉంటుంది మరి ఈటల రాజేంద్ర ప్రభావితం చూపిస్తారు ఇక్కడ? ఈటల రాజేంద్రకు డిపాజిట్ కూడా రావు. అది ఏదో ఆయన ముఖ్యమంత్రి మీద నిలబడి ఏదో ఆయన రాష్ట్రాల పేరు తెచ్చుకోవాలని అదే చూస్తుంది తప్ప ఆయనకి ఇక్కడ డిపాజిట్ రావు. ముఖ్యమంత్రి మీద నిలబడితే ఆయనకి ఏదో మంచి పేరు వస్తుంది రాష్ట్ర ప్రబంధం, కానీ అదైతే వాస్తవంగా ఈటల రాజేందర్కి ఎవరికి ఆర్డర్ కూడా లేరు. ఇక్కడ 100% టీఆర్ఎస్ఏ మెజార్టీ వస్తుంది. అందుబాటు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తాను రేవంత్ రెడ్డి అంటాడు, ఈటల రాజేంద్ర అంటాడు. దాంతోపాటు కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండు కేసీఆర్ చేసే కాడ. సో ఎట్లా ఉంటుంది మరి? ఒకటి చెప్తా, కేసీఆర్ పెట్టిన పథకాలు ఆయన చేసిన అభివృద్ధి ఆయనకు విజయం. ఈ రేవంత్ రెడ్డి అయినా ఈటల రాజేంద్ర అయినా ఏదో ఇవాళ చెప్తారు, రేపు కనిపించారు. ఇవి ఎలక్షన్ల మధ్య వాళ్ళ మాటలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు పత్తా ఉండరు, వాళ్ళకి పిన్ కోడ్ నెంబర్ కూడా ఉండదు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆయనకి ఈరోజు విజయం. అందుబాటు కాంగ్రెస్ కూడా మాకు అవకాశం ఇరి మేము కూడా చేస్తాము 40 ఏళ్ళు పరిపాలించామని. మీకు తెలుసు గత కాలంలో కాంగ్రెస్ వాళ్ళు 50 సంవత్సరాలు చేసారు, ఏం చేయలేదు. మాకు తాగడానికి నీళ్ళు ఉండే ఎండాకాలం వస్తే చిన్న తిప్పలు కాదు, ట్యాంకర్లు ఇంకా పోవాలి, లైన్లో నిలిచేవాలి, నీళ్ళకి తిరగాలి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మా ఇంటింటికి నల్లు వచ్చింది, పొద్దున రాత్రి మాకు నీళ్ళు వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు టెన్షన్ లేదు మాకు. అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఒక ట్రెండింగ్ నడుస్తూ ఉంది. ఎట్లా ఉంది బ్రో? ఇప్పుడు తెలంగాణ చాలా బాగుంది. నేను 7 సంవత్సరాలు అమెరికా కెనడాలో ఉండొచ్చిన. అక్కడ ఇక్కడ నాకు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ ఇది మన అమెరికా సిటీ అనిపిస్తుంది. చాలా అభివృద్ధి అయింది. హైదరాబాద్ చాలా బాగుంది, చాలా ఇన్ఫోటెక్ డెవలప్ అయింది, రోడ్లు కూడా బాగున్నాయి, టెక్నాలజీ అంతా ఇక్కడ కూడా ఉంది. నేను అమెరికా నుంచి ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ నచ్చి కేసీఆర్ గారి పాలన నచ్చి, కేటీఆర్ గారి అభివృద్ధి నచ్చి వచ్చిన నేను ఇక్కడే ఉంటున్నాను. ఓకే, అంటే ఒకప్పుడు మీరు అమెరికాకి వెళ్ళారు అంటున్నారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండాలనుకుంటున్నారు. సో ఎందుకంటే అక్కడ ఏదో వెళ్ళి ఆ దేశంలో మనం ఫ్యామిలీని ఇచ్చిపెట్టి అందరిని ఇచ్చిపెట్టి ఏదో దూరం బతకడానికి కన్నా ఇక్కడనే మనకు డెవలప్ ఉంది, ఇక్కడనే జాబ్ చేసుకోవచ్చు. ఇక్కడ జాబ్ చేసుకుని 2-3 లక్షల ప్యాకేజ్ కూడా వస్తుంది. మనం ఎందుకు మరి ఫ్యామిలీని ఇచ్చిపెట్టి అంత దూరం వెళ్ళాలి? ఆ అభివృద్ధి ఏదో ఇక్కడ జరుగుతున్నప్పుడు మనం ఇక్కడ ఉండి మన ఫ్యామిలీకి సపోర్ట్ చేసి మన ప్రజలతో ఉండి ఇక్కడ మనం డెవలప్ చేసుకోవాలని నేను ఆ ఆలోచనతో ఇక్కడ వచ్చాను. నేను ఓవరాల్గా కేసీఆర్ నెంబర్ 1, కారు గుర్తుకే మా ఓటు అందరిది. మా చుట్టాలైనా బంధువులైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే కారుకే ఓటేస్తాం. అది 100% సార్ని 1,50,000 మెజారిటీ తోటి గజ్వేల్ కాన్స్టిట్యున్సీని మేము గెలిపించుకుంటాం. రమేష్ ఏం చేస్తూ ఉంటారు? అది ఇప్పుడు డిగ్రీ కంప్లీట్. ఓకే, నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఏదైనా బిజినెస్. జాబ్ చేయవా? జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే? బిజినెస్ అంటే నేను గ్రాడ్యుయేట్ చేసింది ఇట్లా బిజినెస్ గురించి. ఓకే, వెరీ గుడ్. ఓటాకు వచ్చిందా నీకు? వచ్చింది. ఎట్లా ఉంది మరి? ఎన్నికలు వస్తున్నాయి కదా. కేసీఆర్ ఇంకెట్లా? కేసీఆర్ వచ్చేది. కేసీఆర్నా? ఎందుకు అంటే ఆయన చేసిన పథకాలు కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు అంతకుముందుకు ఎవరు చేయలేదు ఇన్ని పథకాలు కానీ. ఇప్పుడు రైతులకు కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్కి. నాది గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. సీఎం ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ? ఎట్లయినా ఖచ్చితంగా వచ్చేది కేసీఆర్, కన్ఫర్మ్ వచ్చేది కేసీఆర్. కారు సర్కారు కేసీఆర్, కారు సర్కారు కేసీఆర్ పక్కా. మరి ఇక్కడ ఈసారి ఈటల రాజేంద్ర పోటీ చేస్తా ఉన్నారు. అవును, ఈసారి ప్రజలు నా వైపు ఉంటారు, నేను ఓడగొడతా కేసీఆర్ అని అంటా ఉన్నారు. ఈటల రాజేందర్ 99% రాడు. ఎందుకంటే ఆయన ఒక ముదిరాజు క్యాష్ ఫీలింగ్ తోటి ఆయన చేసుకుంది, ఆయన వాళ్ళ కూడలను తెచ్చుకుంది ఇట్లా రెడ్డి ఫీలింగ్ నుంచి. ఇప్పుడు ఏదో క్యాష్ ఫీలింగ్ నుంచి ముదిరాజు ఎక్కువ అని చెప్పేసి ఇట్లా చెప్తుండు. కానీ 99% ముదిరాజు రాడు, ఈటల రాడు, ఈటల రారు, ఎవ్వరు రారు. ఖచ్చితంగా వచ్చేది కేసీఆర్ ఖచ్చితంగా. ఓకే,
ఎట్లా ఉంది 10 years ఆఫ్ గవర్నమెంట్ తెలంగాణ? అప్పుడు 10 years ఏగో అంటే అప్పుడు చాలా ఏం లేవు. అప్పుడు వాటర్కైనా దేనికైనా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ యువతకు కూడా గవర్నమెంట్ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటా ఉంది. అవును, యువత గిట్లా చాలా మంది అప్పుడు ఉద్యోగాలు రాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోరు. ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రతి ఒక్కటి బెనిఫిట్స్ అవుతున్నాయి. యువత ఇట్లా చాలా సపోర్ట్ చేస్తుంది. మరి మీలాంటి యూత్ చెప్పాలి డెవలప్మెంట్ అయిందంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక అవకాశం ఏరి అని చెప్పి వాళ్ళు కూడా పథకాలు పెడతారు. అప్పటి నుంచి వాళ్ళు టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ రాకముందు నుంచి కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి 60 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు. ఇప్పుడు ఒక్కసారి ఛాయిస్ ఏం చేస్తుంది, ఏం చేయలేదు. ఖచ్చితంగా కేసీఆర్ ఇప్పుడు 3వ సారి హ్యాట్రిక్ కొట్టేది ఇట్లా కేసీఆర్ వచ్చేది సర్కార్. అంతేనా? అంతే. ఎందుకు అంత నమ్మకం ఉంది నీకు? అంటే నేను కేసీఆర్ ఫ్యాన్. ఎందుకు ఫ్యాన్ కేసీఆర్ ఫ్యాన్ ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన పథకాలు కానీ అవన్నీ ఇప్పుడు మా ఇంట్లో మా నానమ్మ ఉంది. నేను సింగిల్ పేరెంట్. మా నానమ్మకి మా మమ్మీకి పింఛన్ వస్తుంది. ఇప్పుడు దాదాపు ఒక 2,000 అంటే మా నాన్నమ్మకి 2,000, అమ్మకి 2,000 కాబట్టి 4,000 పింఛన్ వస్తుంది. డైలీ ఖర్చులు అవిట్లతోనే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు. అవును. శ్రీకాంత్ ఎక్కడ నుంచి? కొట్టాలి. ఏం చదువుకున్నావు? డిగ్రీ అయిపోయింది. అది డిగ్రీ కంప్లీటెడా? ఓకే, నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడు ఏం లేదు, డ్రైవింగ్ చేస్తున్నాం. ఓహో, డిగ్రీ అయిపోయింది. ఓకే, ఏదైనా ఎగ్జామ్స్ రాసినావా? ఎగ్జామ్స్ అన్నీ రాసినావు. ఎట్లా ఉందో గవర్నమెంట్? మంచిగా ఉందన్న. మంచిగా ఉందా? ఇప్పుడు మీది గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కదా, ఇక్కడ ఎట్లా ఉంది కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా? పర్లేదు, అప్పటికిప్పటికి కొంచెం మారిందిలే. కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు మార్పు అనేది చెందింది చాలా. మా విలేజ్లో కూడా, మా విలేజ్లో రోడ్లు ఉండకపోతుండే. అప్పుడు ములుగు నుంచి కొట్టేళ్ళకి వెళ్ళాలంటే రోడ్లు ఉండకపోతుండే, బస్సులు ఉండకపోతుండే మాకు. ఇప్పుడు బస్సులు వస్తున్నాయి, రోడ్లు కూడా మంచిగా అయినాయి మాకు. విలేజ్లో లైట్లు ఉండకపోతుండే, బటర్ లైట్లు వచ్చినాయి ఆయన వచ్చినాక. 100 డ్రైనేజ్ అయింది మాకు. సర్పంచ్ గారు చాలా చేసారు మాకు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గెలిచిండు, గణేష్ రెడ్డి గారు. మాకు ఆయన చాలా చేసిండు. ముఖ్యమంత్రిగా ఉంటూ మీకు ఎమ్మెల్యేగా ఎట్లా చేశారు కేసీఆర్ గారు? ఇంతకుముందుకు సిద్దిపేట చేసిండు అన్న సారు. అప్పుడు మన టీడీపీలో సిద్దిపేట ఎంత డెవలప్ అయిందో మీకు తెలుసు. ఇప్పుడు సిద్దిపేట కంటే డబల్ గజ్వేల్ డెవలప్ అయింది. ఇప్పుడు మాకు రోడ్లు కానీ ఎవైనా కానీ గజ్వేల్లో అప్పుడు మాకు ఏది దొరకాలన్నా కానీ దొరకకపోతుండే అసలు. ఇప్పుడు ప్రతిదీ గజ్వేల్లో మాకు అందుబాటులో ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 2 terms ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. మరి ఈసారి ఎట్లా ఉంటుంది? ఈటెల రాజేందర్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు, ఏమైనా ప్రభావితం చూపిస్తాడా? ఏం లేదన్న, ఇప్పుడు మళ్ళీ సారే వస్తాడు, కేసీఆర్ వస్తాడు. జనాలందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు పెన్షన్స్ కానీ లేని పేదవాళ్ళకి అవి ఇస్తుండు. చాలా వాటర్ వస్తున్నాయి. మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుండే. మోటార్లు కాలిపోతుండే నైట్ టైంలో. మేము అందరం నీటిలో మోటార్లు కాలిపోతే నైట్ టైం వేసుకొని పోయి చేపించుకొని తీసుకొని వచ్చి మళ్ళీ పొద్దున నీళ్ళు ఎక్కియాలి ట్యాంక్ పైనకి. అట్లాంటి బాధలు లేకుండా మిషన్ భగీరథ వాటర్ తీసుకొచ్చిండు. దాంతో పాటు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము కూడా పింఛన్ ఇస్తా ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా, వేరే సైడ్ గెలిచింది అక్కడ ఇస్తురా వాళ్ళు చెప్పిన పథకాలు ఏవి ఈయన వాళ్ళు అంతే అంట. మరి ఇక్కడ ఈటెల రాజేందర్ ఖచ్చితంగా కేసీఆర్ ఓడగొడతా అని చెప్పి అంటా ఉన్నాడు. లేదన్న, మెజారిటీ పరంగా చూసుకుంటే టీఆర్ఎస్ ఉంది. ఈటెల రాజేందర్ అక్కడ తన కాన్స్టిట్యూన్సీ లో పోటీ చేస్తూ ఇక్కడ ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఏంటంటే కుల విభేదాలు తీసుకొచ్చి ముద్రాజు అది అని చెప్పి అవన్నీ చేస్తుండు. అంతే అంట. మొత్తానికి గెలిచేది కారు సర్కారు. బాలకృష్ణ గౌడ్. ఎక్కడి నుంచి? బండమైలారం. గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉందండి ఇక్కడ కేసీఆర్ గారికి పనితీరు ఎమ్మెల్యేగా? బాగుంది. బీఆర్ఎస్ పార్టీ పక్క 80,000 మెజారిటీతో గెలుస్తుంది. 80,000 మెజారిటీతోనా? ఎట్లా చెప్పగలుగుతారు? సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, మంచినీరు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ ఉన్నాయి. కేసీఆర్ కిట్టు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆసరా పెన్షన్ ఇవి ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ బాగుంది కాబట్టి దాని నమ్మకంతో చెప్తున్నాం 80,000 మెజారిటీతో గెలుస్తాడని. కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని గెలిపించండి, మేము కూడా పెన్షన్లు ఇస్తాము అని చెప్తా ఉన్నాం. ఇంతకుముందు 60 ఏళ్ళ పాలన చేసింది కాంగ్రెస్. నేను చిన్నప్పటి నుంచి చూసిన ఒక రోడ్డు లేకుండే. ఈ ఒంటిమావిడి నుంచి బండమల్లారం వెళ్ళాలంటే మొత్తం రోడ్డు లేకుండే. ఇప్పుడు 60 ఏళ్ళలో చేయలేదు, ఇప్పుడు చేస్తామని. అప్పుడు చేయొచ్చు కదా, చేయలేదు కదా. ఇప్పుడు చేస్తాం అంటే ముందు చేసి చూపిస్తే కదా ప్రజల నమ్మకం అనేది ఉంటుండే కదా. లేదు కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్. ఇట్లా ఇక్కడ గజ్వేల్ ఎట్లా ఉంటుంది సార్? ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నాడు. ఈటెల అంటే క్యాష్ ఫీలింగ్ అనేది ఒకటి తీసుకొస్తున్నాడు. ముత్రాజ్ అని అది అతనికే తెలియదు. వాళ్ళ ఇంట్లోనే ఏ క్యాస్ట్ అనేది వాళ్ళకే తెలియదు. ఇప్పుడు వచ్చింది. మరి ఇంత ముందుకు ఆయన కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడు కదా, ఆయన కూడా చేసే ఏం లేదు. అతను డిపాజిట్ కూడా రాదు బీఆర్ఎస్. కేసీఆర్ని ఊడగొడతా అంటున్నాను.
అది కలగంటుండేమో నిద్రలో కూడా కలగంటుండేమో. ఏం చేసిండు ఈటల రాజేందర్? ఆయన ఇంతకుముందు ఒక మంత్రి పదవి తీసుకుంటే ఆయన ఇంతకుముందు తెలియదు ఆయనకు. కేసీఆర్ అంటే ఆయన ఏంది అని తెలియదు ఆయనకు. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఏదో ఆయన కోపం మీద వచ్చి ఇక్కడ నామినేషన్ వేసిన అంతేగాని అనవసరంగా వేస్ట్ అవుతాడు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఒక వైద్య శాఖల మంత్రిగా ఉన్నారు. సో మళ్ళీ అలా నుంచి